రంగడా పోనీలే అమ్మా తేరయ్యగా మనం పని నుంచి పొమ్మనంగా ఇంటివాడు కూడా ఇంట్లోంచి పొమ్మనుంటాడు. ఏం చేస్తాడు పాపం? ఎందుకమ్మా వాడి మీద మీకు ఇంత పట్టు? అమ్మలు అమ్మలు వద్దు, నువ్వు రంగులో దిగితే రంగు మారి కొత్త పోటాడు వస్తుంది. నేనే వెళ్ళి కనుక్కుంటాను. అవును బెత్త ఉండాలిగా. వెళ్తున్నా. ఎవరిక్కడ? ఏమిటి పని? ఏమిటా డాలా లేపడం అని? ఆహా, నాకు తెలవడుతాను. ఎవరు బాబు సొమ్ము అనుకున్నావో అని. ధర్మం వర్ధిల్లాలి. నేనేం ధర్మరాజు అనుకున్నావా? ఆయన నీకు ఇప్పుడు జరిగిన పెద్ద అన్యాయం ఏమిటయ్యా? బుచ్చబ్బాయ్ డౌన్ డౌన్. బుచ్చబ్బాయ్ డౌన్ డౌనా? ఏమిటా కోతలు? నేను డౌన్ అయితే నువ్వు పైకి ఎలా వస్తావయ్యా? బర్తరఫ్ రద్దు చేయి. ఏమిటా జబర్దస్తి? మంచి మర్యాద ఉండద్దు. చెయ్యని ఏకవచనం రాస్తావా? అయ్యా బుచ్చబ్బాయి గారు, మళ్ళీ నా ఉద్యోగం నాకు ఇప్పించండి, ఇక నుంచి బుద్ధిగా ఉంటాను అని బ్రతిమలవయ్యా, కాకపట్టవయ్యా, ఆలోచిస్తాం. దబాయిస్తే ఎవడిస్తారని పని ఇచ్చే వరకు పోరాటం సాగిస్తాం. పోరాటం సాగినంత వరకు చచ్చిన పని అవును. ఆహా, నేనంత చేతగానే దద్దం అనుకున్నావా? నేను అనగలను. చెప్తే నీ కాదు, జనాన్ని కేకేసి డేరా పీకేసి నిన్నందరూ చుట్టేసి అవతల విసిరేస్తాను తెలుసా? బెదిరిస్తున్నావా? దొమ్మి చేస్తావా? పోలీసులు పిలిపించి ఈ అక్రమం ఆపిస్తాను. అక్రమం నాది కాదు, నీది. నాదే అక్రమం. నా వాకిట్లో డేరా వేసి నాదే అక్రమం అంటావా? పోతురాజు, వెళ్ళి మన బుచ్చబ్బాయి గారికి హద్దులు చూపించండి. ఇప్పుడు మీరు నుంచున్నవే మీ సరిహద్దు. మీ హయాం దీని అవతలే బుచ్చబ్బాయి గారు. ఇది ప్రజాస్థలం. మీరు 100 మందిని తెచ్చినా సరే మేము చచ్చేదాకా పోట్లాడే. అంతేనే గతి. నేను చచ్చినా నీకు పని ఉన్నాను. అరే రాజేష్ గా అయిపోయావరని. హలో హలో, రే నేను వీరసింహాన్ని. ఏంటిది? నా మాట నాకే వినిపిస్తుంది. ఏంటిది? నా మాట నాకే వినిపిస్తుంది. ఫోన్ ప్రాబ్లమా సిగ్నల్ ప్రాబ్లమా? ఫోనే ప్రాబ్లం.